హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు అనసూయ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అనసూయ అందరికీ తెలిసే ఉంటుంది కదా! అనసూయ తెలియని వాళ్ళు ఎవరుంటారండి? ఈటీవీలో 'జబర్దస్త్' చూసేదే అనసూయ కోసం నేనైతే. అనసూయ డ్యాన్స్ అంటే పిచ్చి. అనసూయ 1985లో పుట్టిందంటండి. అంటే ఆల్మోస్ట్ 37 ఇయర్స్ ఉంది. అండ్ చాలా అవార్డ్స్ కూడా వచ్చినట్టున్నాయి. ఆహ్, అనసూయ అనంగానే రంగమ్మత్తే గుర్తొస్తుంది కదా! రంగస్థలంలో. ఆ రంగమ్మత్త క్యారెక్టర్ అంటే నాకు భలే ఇష్టం. చాలా బావుంటుంది. చాలా హార్ట్‌గా ఉంటుంది. ఇంకా చాలా సినిమాలు చేసింది. ఫస్ట్ అయితే 'నాగా' సినిమాలో చేసిందట. తర్వాత 'సోగ్గాడే చిన్నాయన', 'క్షణంలో' చేసింది. 'క్షణంలో' క్యారెక్టర్ అయితే సూపర్ ఉంటుంది. 'విన్నర్‌లో' కూడా 'సూయ సూయ అనసూయ' సాంగ్‌లు చేసింది కదా! సూపర్ ఉంటుంది దాంట్లో. అండ్ 'గాయత్రిలో' కొన్ని క్యారెక్టర్ చేసింది. 'రంగస్థలం' చెప్తే తెలుసు కదా మీకు. అండ్ 'ఎఫ్2లో' చేసింది. 'యాత్ర' మూవీలో చేసింది. అండ్ 'కథనంలో' ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసింది హీరోయిన్‌గా. అండ్ 'చావు కబురు చల్లగానే' ఒక సినిమాలో చేసింది. అందులో స్పెషల్ అప్పీరెన్స్ 'పైన పటారం మోటారు' అనే సాంగ్‌లో చేసింది. అండ్ 'థ్యాంక్ యూ బ్రదర్‌లో' కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. అది కూడా బాగానే ఉంటుంది. 'పుష్పలో' అయితే క్యారెక్టర్ మీకు తెలిసిందే కదా! సూపర్ హాట్. అండ్ నెక్స్ట్ 'పుష్ప' సెకండ్ పార్ట్‌లో కూడా ఉంటుందనుకుంటా. అండ్ 'భీష్మ పర్వం' అనే మలయాళం డెబ్యూట్ ఫిల్మ్ కూడా చేసింది. అండ్ 'కిలాడీలో' అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. 'కిలాడీలో' క్యారెక్టర్ గానీ 'కిలాడీలో' అయితే సూపర్. నా ఫేవరెట్ ఫ్రెండ్స్ 'కిలాడీ' అయితే. అందులో సూపర్ హార్ట్‌గా ఉంటుంది అక్షయ. అండ్ 'దర్జా' అని ఒక సినిమా చేసింది. ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్. అది కూడా బానే ఉంటుంది. నాకైతే 'జబర్దస్త్‌లో' అయితే చాలా నచ్చింది ఫ్రెండ్స్ 'జబర్దస్త్'. అండ్ చాలా సీరియల్స్ ఏం చేయలేదనుకుంటా కానీ టీవీ షోస్ అయితే చాలా చేసింది. అన్ని టీవీ షోస్ నాకిష్టమే. మెయిన్‌గా 'జబర్దస్త్' అంటే ఇష్టం. అందులో డాన్స్ అవన్నీ. సో, కొన్ని టీవీ షోస్‌కి హోస్ట్‌గా కూడా చేసింది. సో, నాకైతే 'రంగస్థలం' అండ్ 'కిలాడి' ఈ 2 సినిమాలు నా ఫేవరెట్ ఫ్రెండ్స్. సో, మీకు 'అనసూయ' సినిమా ఏది ఫేవరెటో కామెంట్స్‌లో చెప్పండి. అండ్ 'క్షణం' కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ సైమా అవార్డ్స్ కూడా వచ్చిందంట సపోర్టింగ్ యాక్టర్స్‌కి. సో, మీకు 'అనసూయ' సినిమాలో ఏ సినిమా నచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.